సార్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే 2047 కల్లా మన గవర్నమెంట్ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ కావాలని చెప్పడం జరిగింది. అవును. సో, ఇప్పుడు కొత్తగొచ్చిన ఎగ్జిస్టింగ్ ఉన్న లిస్టెడ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ వాళ్ళ పెర్ఫార్మన్స్ ఎలా ఉన్నాయి? అండ్ ఇప్పుడు ఎవరైతే ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటారో సో, ఇప్పుడు దాన్ని చూడొచ్చనంటారా? సో, ఎస్పెషల్లీ ఏందంటే ఇన్వెస్టర్స్ ఎవరైతే లాంగ్ టర్మ్‌కి చాలామంది ఏంటంటే ఇన్వెస్ట్ చేసి మర్చిపోవాలనుకుంటారు. అట్లాంటి వాళ్ళకేందంటే కొన్ని సెక్టర్స్ చూసుకోవాలి. యెస్. అట్లాంటి సెక్టర్‌లో ఇన్స్యూరెన్స్ ఈజ్ ఎ వెరీ గుడ్ సెక్టర్. రీజన్ మీరొకటి చెప్పారు. 2047 వరకు అమృత్ కాల్ అని. ఆ టైం వరకి అందరికీ ఇన్స్యూరెన్స్ ఉండాలనేది ఇండియన్ గవర్నమెంట్ యొక్క మ్యాండేట్. దానికి తగ్గట్టు ప్రభుత్వం కూడా చాలా థింగ్స్ చేస్తుంది. 100% ఎఫ్‌డీఏ కూడా తీసుకొచ్చింది ఇన్స్యూరెన్స్ కంపెనీస్ గ్రో అవ్వడానికి. క్యాపిటల్ కావాలంటే వాళ్ళకి యాక్సెస్ ఉండొచ్చని. ఎందుకు రీజన్ ఫస్ట్ అసలు ఎందుకు ఇన్స్యూరెన్స్ ఎందుకు, సెక్టర్ ఎందుకు అనేది కొంచెం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే స్ట్రక్చరల్ షిఫ్ట్ ఏమవుతుందంటే ఇన్స్యూరెన్స్ ఇంతకుముందు ఓన్లీ ట్యాక్స్ సేవింగ్ కోసం చేసేవాళ్ళు మనం చూస్తే. బట్ కన్సిడరింగ్ లాస్ట్ ఇయర్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ 12,00,000 వరకు వెళ్ళాక ఇన్స్యూరెన్స్ ఈజ్ నాట్ ఎనీ మోర్ ట్యాక్స్ సేవింగ్ గురించి కాదు. అందరూ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ జేఎఫ్ఎం అంటాం ఇన్స్యూరెన్స్ సెక్టర్లో. నేను ఒక యాజ్ ఇన్స్యూరెన్స్ అడ్వైజర్గా మేము ఎప్పుడు చూసేది జనవరి, ఫిబ్రవరి, మార్చ్‌లోనే నా సేల్స్ ఎక్కువగా అవుతాయి. ఎందుకంటే అందరూ ట్యాక్స్ సేవింగ్ కోసం వెళ్తారు. బట్ అక్కడి నుంచి మారిపోయింది. రియాలిటీ మారిపోయింది. అందరికీ అవసరం లేదు ఇప్పుడు ట్యాక్స్ సేవింగ్ కోసం. ఎందుకంటే 12,00,000 వరకు ఎటువంటి ట్యాక్స్ లేనప్పుడు నీకు ఇవి అవసరం లేదు. ఇది ఓన్లీ నీ అవసరానికి కొనుక్కోవాలి తప్ప, అంటే నీకు సూటబిలిటీ ఉందని కొనుక్కోగానే ట్యాక్స్ సేవింగ్ కోసం కాదు. ఓకే. సో అంటే నీడ్ బేస్డ్ అండ్ అవసరానికి కొంటున్నారు ఇప్పుడు. అవేర్‌నెస్ పెరిగింది. ఫార్మలైజేషన్ ఆఫ్ ఎకానమీ, అందరికీ డబ్బులు వస్తున్నాయి కాబట్టి అందరూ కూడా అరే నాకు ఇన్సూరెన్స్ ఉండాలి. ఏంటి నా అటు హెల్త్ వైజ్ కానీ ఇటు లైఫ్ వైజ్ కానీ నా ఇన్కమ్ అయిపోతే ఎలా, ఆర్ నాకు సడన్గా ఇబ్బంది వస్తే ఇన్ని రోజుల సేవింగ్స్ అంతా హెల్త్ హాస్పిటల్కి పోయాలి అని మారింది. సెకండ్ ఏంటంటే బీమా సుగమ్ అనే గవర్నమెంట్ ఒకటి మొదలుపెట్టింది. ఇక్కడ ఏంటంటే యూపీఐ లైక్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్సూరెన్స్కి కూడా లో కాస్ట్ వైడర్ రీచ్ కోసం బెటర్ మార్జిన్స్ కోసం చేశారు బీమా సుగమ్ అని చిన్న చిన్న ఊర్లలో. అండ్ హ్యూజ్ అండర్ పెనిట్రేషన్ ఉంది. ఎక్కడైనా సరే మనం ఎప్పుడైనా ఏ సెగ్మెంట్కి వెళ్ళాలి, ఎక్కడైతే మార్కెట్ పెరగడానికి మార్కెట్కి ఆపర్చునిటీ ఉండాలి. సో ఇక్కడ చూసుకుంటే లైఫ్ ఇన్సూరెన్స్ ఓన్లీ పెనిట్రేషన్ ఏంటంటే 3.2% ఇండియాలో. ఓన్లీ 3.2% పాపులేషన్కి లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నాయి. వరల్డ్ వైడ్ యావరేజ్ తీసుకుంటే 7% గ్లోబల్లీ. ఓకే. సో ఆల్రెడీ మనం విల్ నాట్ బీట్ వరల్డ్ వైడ్ అనుకుందాం. వరల్డ్కి దగ్గరికి వెళ్ళినా కానీ ఇప్పుడున్న బిజినెస్ డబల్ అయినా కానీ మనం వరల్డ్ యావరేజ్ కన్నా తక్కువగా ఉన్నాం. అవును. సో ఇది నాట్ ఒక్క రోజులో జరిగేది, మల్టీ డీకేడ్ గ్రోత్ స్టోరీ అనమాట. సో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలంటే లాంగ్ టర్మ్లో కూడా మంచి సెక్టర్ ఇది.